ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. గురి కలిగిన ప్రార్థన గురించి బైబిల్ గ్రంథములో మరొక విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయములో 12వ వచనములో యెహోషువ ఒక ప్రార్థన చేస్తాడు. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము, సూర్యుడా నీవు గిబియోనులోను నిలువుము అన్నట్లుగా. కనుక కరెక్ట్ ప్లేసులు చెప్పి సూర్యుడిని చంద్రుడిని ఆగమని యెహోషువ ప్రార్థించాడు. అయితే యెహోషువ మనవి వినిన దేవుడు నిజంగా అలాంటి ప్రార్థనకు ముందు ఎవరూ కూడా యెహోషువకు ముందు ఎవ్వరూ అలాంటి ప్రార్థన చేయలేదు. తర్వాత కాలంలో కూడా ఎవ్వరూ అలాంటి ప్రార్థన చేయలేదు. యెహోషువ ఎంత గురి కలిగి ప్రార్థన చేశాడంటే, సూర్యుడు గిబియోనులో ఆగాలి అన్నాడు, చంద్రుడు అయ్యాలోయలోనూ ఆగాలి అని ప్రార్థన చేశాడు. నిజంగా గురితో ప్రార్థించడానికి వేరొక అంశం లేదు ఆయన ప్రార్థనలో. దేవుడు విని సూర్యుడిని చంద్రుడిని ఒక నాడల్లా ఆపివేస్తే ఈ లోపల యెహోషువ శత్రువుల మీద యుద్ధం చేసి గెలిచినట్లుగా మనం చూస్తాం. కనుక బైబిల్ చెప్తుంది, మీరు గురి కలిగి ప్రార్థించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకే మేము అడుగుతూ ఉంటాం, మమ్మల్ని ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ కోరినప్పుడు వచ్చి నిలబడినప్పుడు దేని కొరకు ప్రార్థించమంటారు? కొంతమంది విశ్వాసులు అవసరతలు మాకు తెలుసు కనుక వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ కుటుంబాలలో ఏ అవసరత ఉందో లేదా వాళ్ళ ప్రార్థన రిక్వెస్ట్ ఏంటో మాకు తెలుసు కనుక మేము వాళ్ళ కొరకు అడగకుండానే ప్రార్థించేస్తాం. వాళ్ళ పిల్లల చదువులకో లేక ఉద్యోగాల నిమిత్తమో లేక వివాహాల నిమిత్తమో లేక ఉన్న సమస్య కొరకు. అదే ఎవరైనా క్రొత్తగా వస్తే వాళ్ళు ప్రార్థనకు వచ్చి నిలబడతారు, అంశం చెప్పరు. వట్టిగా ఏమని ప్రార్థన చేస్తాం? మన దేవుడు వట్టివాడు కాదు కదా, గట్టివాడు కదా. కనుక ఏదైనా గురితో ప్రార్థించాలి. అలాగను ప్రార్థించినప్పుడు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. బైబిల్లో మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, గిద్యోను అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక పిరికివాడు. గతంలో జరిగిన అద్భుతాలు ఇప్పుడు జరగటం లేదు అన్నట్లుగా బలహీనమైన మనసుతో ఉన్నాడు. కానీ గిద్యోనుని ప్రభు ఇశ్రాయేలులకు ఒక న్యాయాధిపతిగా రమ్మంటే అతను గురితో దేవుణ్ణి అడుగుతాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, నీ మాట వింటాను ప్రభువా, ఇశ్రాయేలులకి నేను న్యాయాధిపతిగా ఉంటా, కానీ నేను ఒక ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకి జవాబు ఇవ్వాలి అంటే దేవుడు అడగమన్నాడు. అప్పుడు గిద్యోను ప్రార్థిస్తాడు కదా, నేను గొర్రె బొచ్చు ఈ రాత్రి బయట వేస్తాను, దాని మీద మంచు పడాలి, చుట్టూరు కూడా ఏమాత్రం కూడా మంచు పడకూడదు, ఓన్లీ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి. దేవుడు గిద్యోను ప్రార్థన విన్నాడు. విని ఆ రాత్రి గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడింది, చుట్టూరు మంచు పడదు. ఆ గొర్రెబొచ్చు పిండితే గిన్నె నిండా నీళ్ళు వచ్చాయి. ఆ తర్వాత ఇంకొకటి దేవుణ్ణి అడిగాడు, ప్రభు ఇంకొక సూచన అడుగుతున్నాను, ఈసారి గొర్రెబొచ్చు పొడిగా ఉండాలి, నేలంతా తడవాలి అని అడిగాడు. అయితే గిద్యోను దేవుని శోధించడం ప్రారంభించాడు. అలాగే జరిగింది. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. వారి పిల్లలు, దేవుని పిల్లలు అడిగింది కాదనలేక లేదనలేక అనుగ్రహించే దేవుడు ఆయన. గిద్యోను ప్రార్థించినట్లు మనం కూడా దేవుని ఖచ్చితంగా అడగాలి. అలా అడిగితేనే మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. జాన్ రైస్ అనే ఒక గొప్ప దైవజనుడు ఏమన్నాడు తెలుసా? ప్రార్థన అంటే ఒక ఖాళీ లారీ గోడౌనులోకి వెళ్ళి పూర్తిగా నింపుకు వచ్చినట్లు ఉంటుంది అన్నాడు. ఖాళీ లారీ గోడౌన్లోకి వెళ్ళేటప్పుడు లోడుతో ఎలాగైతే వస్తుందో మన ప్రార్థన కూడా ఖాళీగా వెళ్ళిన మనము ప్రార్థనా గదిలోకి పొందుకొని వచ్చేవారము అని తన అభిప్రాయం.
గిద్యోను రెండో ప్రార్థన కూడా ఆ చుట్టూరు నేల తడవాలి, గొరిబొచ్చు తడవకూడదు అన్నాడు రెండో రోజు. దేవుడు అలాగే చుట్టూరు కూడా తడిగా ఉండేలాగా, పొడిగా ఉండేలాగా అలా 2 సార్లు కూడా గిద్యోను ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కనుక మన ప్రార్థన కూడా ఒక గురి కలిగి ఉండాలి. ఆ విధంగా ప్రార్థిస్తే మన జీవితాలలో ఏమైతే అడుగుతున్నామో ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండైనా తప్పకుండా దేవుని సన్నిధిలో ఒక యెహోషువ ప్రార్థనలాగా, ఒక గిద్యోను ప్రార్థనలాగా. కనుక వాళ్ళ ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వినడా? దేవుడు తప్పకుండా వింటాడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు ఒక గిద్యోను ఏ విధంగా ప్రార్థించాడో, గిద్యోను ప్రార్థన స్పష్టంగా మీ సన్నిధిలో అడిగింది పొందుకోగలిగాడు. ఒక యెహోషువ తన ప్రార్థన ద్వారా ఒక సూర్యుడిని చంద్రుడిని కూడా ఆపగలిగాడు. యెహోషువ ప్రార్థన విన్నారు. ఈ ఉదయకాలం ముందు మీ బిడ్డలు ప్రార్థిస్తున్నారు. స్పష్టంగా వారి కుటుంబాలలో ఉన్నటువంటి అవసరతలు ఎత్తి ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థనలు కూడా ఒక ఎలియాజరు ప్రార్థన విన్న ప్రభువా, ఒక యెహోషువ ప్రార్థన విన్న ప్రభువా, ఒక గిద్యోను ప్రార్థన విన్న ప్రభువా, మా ప్రార్థనలు కూడా అంగీకరించి మీ ప్రియ బిడ్డలకు మీరు జవాబివ్వండి. ప్రార్థనా గదిలోకి వస్తున్న మేము ఎంటీగా, ఖాళీగా వస్తున్నాం ప్రభువా. మరి నింపుకొని మీ ద్వారా జవాబు పొందుకొని బయటకు వచ్చేవారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. కనుక మీ బిడ్డలందరికీ, మా అందరికీ ప్రార్థన నేర్పించమని ప్రార్థిస్తున్నాం. అడుగుతున్న వల్ల కూడా పొందుకోవడానికి కృప దయచేసి వారి బిడ్డల విషయంలో, వారి ఆరోగ్య విషయంలో, వారి ఆస్తుల విషయంలో, వారికున్న కోర్టుల సమస్యలు, విడుదల విషయంలో ఏమైతే వారు అడుగుతున్నారో అవన్నీ కూడా మేలుగా, దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాము. ఈ దినమంతా దీవించండి. వారు పెట్టుకున్న ప్రయాణాలు, తలపెట్టిన పనులన్నీ ఆశీర్వాదకరంగా మార్చండి. అలాగే ఈరోజు పెళ్లి రోజులు చేసుకుంటున్నారు, పుట్టినరోజులు చేసుకుంటున్నారు, ఆత్మీయమైన పుట్టినరోజులు చేసుకుంటున్నారు. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని నిండు దీవెన ఆశీర్వాదాలతో నింపి నిండు వృద్ధాప్యం వరకు కూడా మీ కొరకు జీవించే కృపను మీకు ఉపయోగపడే బిడ్డలుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం మందు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు.